హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీను సత్య వరల్డ్. మరో మంచి యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. సండే రోజు వ్లాగ్ అండి ఇది. ఆ డేలో నేను చేసుకునే పనులతో పాటు మీకు ఉపయోగపడే కొన్ని టిప్స్ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. అలాగే నాతో పాటు మనందరికీ ఎంతగానో ఉపయోగపడే ఒక మంచి ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను. దీని యూజెస్ ఏంటి, ఎలా యూజ్ చేయాలి, ఏంటి అనేది క్లియర్గా వీడియోలో చూపిస్తానండి. మొత్తానికి ఈ వీడియో అయితే అందరికీ యూజ్ అవుతుందన్నమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో అయితే చాలా బాగా నచ్చుతుందనమాట. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం, వచ్చేయండి. మరి ఇంక ఇది సండే రోజు కదండి. మన ఆడవాళ్ళకి సండే అయినా సాటర్డే అయినా వీక్ డేస్ అయినా మార్నింగ్ లెగడం అయితే తప్పదు కదా. అందరూ కొంచెం లేట్గా లెగిస్తారు, మనం ఎప్పటిలాగే లెగవలసి వస్తుంది. అందరూ ఏమో కానీ నేనైతే తొందరగానే లేవాల్సి వస్తుంది. ఎందుకంటే సండే అయితే ఇంకాస్త ఎక్కువ పనులు ఉంటాయి నాకు. పిల్లల షూ అవనియండి, సాక్సెస్ అవనియండి, యూనిఫామ్స్ అవనియండి, అవన్నీ వాష్ చేయాల్సి ఉంటుంది. కొన్ని వాషింగ్ మిషన్లో వేసేటప్పటికి హ్యాండ్ వాష్ కూడా కొన్ని చేయాల్సి ఉంటుంది. అలాగే దీపారాధన చేసుకోవాలి కదా. ఏదైనా అవుటింగ్కి పిల్లలు తీసుకెళ్ళాలన్నా సరే ఆ సండేనే కుదురుతుంది. కాబట్టి ఈ పనులన్నీ చేసుకోవడం ఒక ఎత్తు. అలాగే బయటకు వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి గబగబా ఇంట్లో అన్ని పనులు చేసుకోవడానికి తొందరగా లేస్తుంటాను. ఇంకా వాషింగ్ మిషన్లో పిల్లలు వైట్ యూనిఫామ్ వేస్తే అంతగా మరకలు ఏమీ పోవట్లేదు. ఇంకా వేడి నీటిలో సర్ఫేస్ నానపెట్టేసి ఇంకా హ్యాండ్తోనే వాష్ చేశాను. వాటితో పాటు షూ సాక్స్లు కూడా హ్యాండ్తోనే వాష్ చేస్తానన్నమాట. ఆ తర్వాత మా వారు ఈ మధ్యన రన్నింగ్కి వెళ్తున్నారు. మా వారి కోసం పచ్చిపిండి అంబలు అయితే కలుపుతున్నాను. పచ్చిపిండి అంబలు అనేది చాలా మంచిదండి. ముఖ్యంగా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. రాగుల్లో ఎన్ని పోషక విలువలు ఉన్నాయో మనందరికీ తెలిసిందే. ప్రతిరోజు ఒక గ్లాసు తీసుకుంటే చాలా మంచిది. మా వారికి అంత ఎక్కువ పొట్ట ఏమీ లేదు కానీ కూర్చొని చేసే వర్క్ కాబట్టి ఇలాంటి హెల్తీ డైట్ తీసుకోవడం మంచిదని నేను ఈ రాగి పిండి అంబలైతే ఇస్తాను మార్నింగ్. దీంతోపాటు ఫ్రూట్స్, ఇంకా డ్రై ఫ్రూట్స్, అలాగే ఎగ్స్ కూడా తింటూ ఉంటారనమాట. రైస్ అయితే ఒక్క పూటే తింటారు ఆఫ్టర్నూను. నైట్కి మళ్ళీ టిఫిన్ చేస్తారనమాట. నేను ఈ లోపు అవి వాష్ చేసి వచ్చేసాను. ఇటువైపు రైస్ అలాగే రసం, ఒకవైపు అంబలు కూడా ఉడుకుతుందనమాట. నా దగ్గర ఉన్నదే 2 పొయ్యిల స్టవ్ కాబట్టి నేను ఎక్స్ట్రాగా ఇండక్షన్ కూడా యూజ్ చేస్తాను ఎక్కువ ఉండేవి ఉన్నప్పుడు. సో అందుకు వంట అనేది తొందరగా అవుతుందనమాట. మీకు ముందు చెప్పాను కదా, ఇంట్లోకి నాకు ఉపయోగపడే ఒక మంచి ప్రోడక్ట్ని తీసుకున్నానని చెప్పేసి మీ అందరికీ కూడా యూజ్ అవుతుందని ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను అనమాట. ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్ అండి. దీని గురించి డీటెయిల్డ్గా మరి కొంచెం సేపట్లో చెప్తాను. ఈలోపు కొన్ని పనులు అయితే చేసేసుకుందాం, వచ్చేయండి. చారు అయితే పోపెట్టేశాను. ఇంక అంబలు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. పచ్చిపిండి అంబలు అనమాట. అంబలు అంటే వేరే, ఇది పచ్చిపిండి అంబలు. ఇంకా మా వారు పాలు కూడా తీసుకొచ్చేసారు, అవి కూడా వేడి చేస్తున్నాను అనమాట. ఇంకా అలాగే కుండతోనే వదిలేస్తే వేడి అనేది తొందరగా చల్లారదనమాట. దీన్ని వేరే ఒక గిన్నెలోకి వేసామనుకోండి తొందరగా చల్లారిపోతుంది. కుండలో వండిన ఏ వంట అయినా సరే హీట్ని ఎక్కువసేపు హోల్డ్ చేస్తుంది అనమాట. అంత తొందరగా చల్లారనివ్వదు. సో అందుకే ఈ ప్రాసెస్ అనమాట. ఇంకా సండే వచ్చేసరికి ఈ బాల్కనీలు, సందులు అవన్నీ కడగడం ఉంటుంది కదా. బాల్కనీ రోజు క్లీన్ చేస్తాను. సందు అయితే వీక్లీ ఒక 2-3 టైమ్స్ క్లీన్ చేసుకుంటాను అనమాట. అందులో సండే ఒకరోజు చేస్తాను. ఇవన్నీ అయినాక స్నానం చేసుకొని పూజ అయితే చేసుకుంటాను. ప్రతిరోజు అయితే ముందు పూజ చేసేసుకుని ఇవన్నీ చేస్తాను. కానీ సండే ఇవన్నీ వాష్ చేయడం మీద ఉంటుంది కదా. స్నానం చేసి అవి వాష్ చేస్తే నాకు అంతగా నచ్చదు. అందుకే అవన్నీ క్లీన్ చేసేసాక స్నానం చేసి దీపారాధన చేస్తాను. కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుందన్నమాట. ఇంకా సాక్స్లు నీరైతే వాడిపోయినాయి. ఎండ తగిలే చోట ఆరపెడుతున్నాను. ఇక్కడ బాగా ఎండ తగులుతుందనమాట. పైకి వెళ్ళే పని లేకుండా ఇక్కడ చక్కగా ఆరిపోతాయి. ఎక్కువ బట్టలు అనుకోండి మేడపైకి వెళ్ళి ఆరేస్తాను. కొంచెమే ఉన్నాయంటే ఈ విధంగా బాల్కనీలో ఆరేసేస్తామన్నమాట. సో 2 విధాలుగా మాకైతే ఆప్షన్ ఉంది మంచిగాను. ఇంకా మా పిల్లలకి స్నానాలు చేసేసి వాళ్ళకి ఫుడ్ కూడా పెట్టేసాము. అలాగే మేము కూడా తినడం అయ్యింది. ఇంక ఇంట్లోని పనులు ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి కదా, అంట్లు తోముకోవడము, ఇల్లు ఉడ్చుకోవడము అవన్నీను. సండే అంటే నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది, నేను ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ఎలా చేస్తారో తెలియదు కానీ నేనైతే అల్లం వెల్లుల్లి, కొంచెం గల్లుప్పు, అలాగే పసుపు కూడా వేస్తానండి. ఇలా వేయడం వల్ల ఏంటంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, ఫ్రెష్గా ఉన్న ఫీలింగ్ వస్తుందనమాట. నేను ఎప్పుడు ఇలాగే చేస్తానన్నమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోయింది. ఈలోపు మా వారు కూడా చికెన్ తెచ్చేశారు. అంటే వీక్లీకి ఒకలాగా తెచ్చుకుంటాం అనమాట. ఒక వీక్ చికెన్, ఒక వీక్ మటన్, ఒక వీక్ ఫిష్, అలా మార్చుకుంటూ ఉంటాము. సో కర్రీ కూడా రెడీ అయిపోయింది. సో ఈలోపు నేను తీసుకున్న ప్రోడక్ట్ని అయితే మీకు చూపించేస్తాను, వచ్చేయండి. ఇది ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్ అండి. ఇది మెయిన్ మెషిన్ అనమాట ఈ ప్రోడక్ట్కి అంతాను. దీన్ని నేను అగైరో నుంచి తీసుకున్నాను. చూడడానికి క్యూట్గా చిన్నగా ఉంది కానీ దీనివల్ల ఎన్ని యూజెస్ మీరే చూడండి. అలాగే దీంతో పాటు ఎక్స్టాండబుల్ రాడ్స్ ఇస్తారు. అలాగే హ్యాంగ్ చేసుకోవడానికి ఈ విధంగా బోల్ట్లు అది కూడా ఇస్తారండి. పక్కన ఏదైనా నాప్కిన్స్ లాంటివి కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే
ఈ స్పిన్కి 8 స్క్రబ్బర్స్ వస్తాయండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి మనం యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చిన్న కేబుల్ వస్తుంది. సిపిన్ ఛార్జర్కి మనము అటాచ్ చేసుకొని ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. వన్స్ చేసామనుకోండి ఒక 1 or 2 hours వరకు వస్తుంది. మనం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము దానికి తగిలించేసి ఈ కింద ఛార్జింగ్ పెట్టుకునేది ఉంటుంది. ఛార్జింగ్ అయినప్పుడు ఈ విధంగా గ్రీన్ కలర్లోకి ఆన్ అవుతాయండి బటన్స్ అన్నీ కూడాను. సో ఈ ఎక్స్టెండబుల్ రాడ్ అనేది జస్ట్ దీనికి విధంగా థ్రెడ్డింగ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఎవరిమైనా సరే ఈజీగా యూస్ చేసుకోవచ్చండి. అన్నీ క్లియర్గా ఉంటాయి. దాంట్లో మాన్యువల్ బుక్ కూడా ఉంటుంది. అదైనా సరే చూసి మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు క్లియర్గా చెప్తాను ఈ వీడియోలు అన్నీ కూడాను. మీకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే అన్నీ క్లియర్గా అర్థమవుతాయి అనమాట. చూసారా, ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. ఆఫ్ చేసేస్తే మనం ఎక్స్టెండ్ చేసిన తర్వాత మూవ్ అవ్వదు. ఆన్ చేసామనుకోండి, ఎక్స్టెండ్ చేసిన తర్వాత మనకు చిన్నది కావాలంటే చిన్నది చేసేసుకోవచ్చు, లేదా పెద్దది కావాలంటే పెద్దది చేసేసుకోవచ్చు అనమాట. పెద్దది అయ్యాక ఆఫ్ చేసామనుకోండి మరి చిన్నది అవ్వదు. అదే చిన్నది అయ్యాక ఆఫ్ చేసేసామనుకోండి మరి పెద్దది అవ్వదు. సో అలా ఆన్ ఆఫ్ బటన్స్ని యూస్ చేసుకొని ఈ రాడ్ని అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. చూసారా ఎంత పొడుగ్గా వచ్చిందో రాడ్. సో మనకి ఇది ఎందుకంటే వాల్స్ పైన డస్ట్ని, అలాగే దూరంగా ఉన్న ఫ్లోర్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా మనం వంగునే పని లేకున్నా సో ఇది మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఈజీగా అటాచ్ చేయొచ్చు, అలాగే ఈజీగా దీన్ని డిటాచ్ చేయొచ్చు అనమాట. అయితే దీనికి 8 టైప్ ఆఫ్ స్క్రబ్బర్స్ ఇచ్చారు కదా, ఒక్కొక్కటి దేనికి యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తాం అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ వైట్ కలర్లో ఉన్న స్పాంజ్ స్క్రబ్బర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా దీనికి అటాచ్ చేయాలన్నమాట. అదొక్కటి మనం ఫిట్ చేసుకొని ఈ 4 కూడా దానికి అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా దీనికి అటాచ్ అయ్యి అదే డిటాచ్ అయిపోతుంది అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, వన్స్ అది ఒక్కటి ఫిట్ చేస్తే ఈ 4 బ్రషెస్ని కూడా ఫిట్ చేసేసుకోవచ్చు అనమాట. ఈ 4 గురించి ఒకసారి తెలిసేసుకుందాం. ఫస్ట్ అయితే స్పాంజ్ బ్రష్, ఫైబర్ స్పాంజ్ బ్రష్, క్లాత్ బ్రష్, ఊల్ క్లాత్ బ్రష్. ఈ ఊల్ క్లాత్ బ్రష్లోనే ఇంకొక వేరియంట్ ఉంటుందన్నమాట. దీన్ని యూజ్ చేసేటప్పుడు అయితే దీనికి పవర్ బటన్ ఉంటుందండి. ఒకసారి ఆన్ చేసామనుకోండి 3 లైట్స్ వెలుగుతాయి. తర్వాత సారి ఆన్ చేస్తే కొంచెం డల్గా వెలుగుతాయి. తక్కువ స్పీడ్ అనమాట అది. ఇంకొకసారి పవర్ బటన్ నొక్కామనుకోండి ఆఫ్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా 3 టైప్స్లోని మనం ఆన్ చేసుకొని దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ది నేను లార్జ్ బ్రిస్టల్ బ్రష్ యూజ్ చేసి బాత్రూమ్ని అయితే క్లీన్ చేస్తున్నానండి. ఎంత డస్ట్ పట్టిందో చూడండి. అంటే కొన్ని రోజులు బయటకు వెళ్ళాల్సి వచ్చింది, బాత్రూమ్ని క్లీన్ చేయలేదు. విండో నుంచి వచ్చిన డస్ట్ మొత్తం కూడా పట్టేసింది విపరీతంగాను. కరెక్ట్గా మా వారు ఈ ఎలక్ట్రిక్ స్కిన్ స్క్రబ్బర్ని తీసుకున్నారు. సో ఇది నాకు బాగా యూజ్ అయింది అనమాట. కరెక్ట్ టైంలోని బాత్రూమ్ మొత్తం నీట్గా చేసేసాను దీంతో. సో అన్ని బ్రషెస్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటిగా యూజ్ చేసి మొత్తానికి నీట్గా క్లీన్ చేస్తాను అనమాట. చూసారా ఎంత ఫాస్ట్గా ఎంత స్మూత్గా క్లీన్ చేస్తుందో. మనం పట్టుకుంటే చాలండి, అదే మనకి స్క్రబ్బింగ్ చేసేస్తుంది అనమాట. దీన్ని వాష్ చేసి ఎండలో పెట్టేసామనుకోండి మళ్ళీ మనము యూజ్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఇంకొక బ్రష్ చూపిస్తాను. ఇదేంటంటే పాయింటెడ్ బ్రిస్టల్ బ్రష్ అనమాట. అంటే ఇప్పుడు మనం ఇందాక చూపించిన బ్రష్ వెళ్ళని ప్లేస్లోని ఈ పాయింటెడ్ బ్రిస్టల్ బ్రష్ వెళ్తుంది అనమాట. ఇది అంటే కార్నర్స్ మూలల్లో ఉన్న డస్ట్ని అంతా కూడా నీట్గా క్లీన్ చేసేస్తుంది. చూసారు ఎంత నీట్గా డస్ట్ని మొత్తం రిమూవ్ చేసేస్తుంది. దీన్ని కూడా డిటాచ్ చేసి క్లీన్ చేసేసి మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి చూడండి, మీకు క్లీన్ చేసి చూపిస్తున్నాను. ఇందాక ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో తల బెరిసిపోతుంది బాత్రూమ్ అయితే నిజంగాను. ఇంతకుముందు క్లీన్ చేసేదాన్ని కానీ ఇంత డీప్ క్లీన్గా అయ్యేది కాదు. ఎందుకంటే నార్మల్గా యూస్ చేసే ప్రొడక్ట్స్తో అది పాసిబిలిటీ కాదనమాట. సో ఇలాంటివి యూస్ చేసామనుకోండి మూలలో ఉన్న డస్ట్ని కూడా ఈజీగా తీసేస్తుంది. బాత్రూమ్ క్లీనింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్లోర్ని క్లీన్ చేద్దాము. దీనికోసం నేను స్పాంజ్ బ్రష్ని యూస్ చేశానమాట. ఇది ఒక్క ఫ్లోర్నే కాదండి, కిచెన్ కౌంటర్ టాప్స్, టైల్స్, ఇలా ఏదైనా సరే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు దీంతో. చూసారు కదా, స్టవ్ మీద పడ్డ ఆయిల్, జిడ్డు మరకల్ని ఈజీగా రిమూవ్ చేసేస్తుంది అనమాట. రెగ్యులర్గా మనం క్లాత్తో తుడుస్తాము కానీ అంత డీప్గా క్లీన్ అవ్వదనమాట. ఎక్కడో ఒక దగ్గర ఉండిపోతూనే ఉంటుంది. ఎస్పెషల్లీ నీచ్ ఏదైనా వండినప్పుడు స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ స్క్రబ్బర్స్ మనకి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. స్టవ్ గీతలు పడకుండా నీట్గా ఎక్కడ ఏమీ లేకుండా క్లీన్ చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను వేరొక స్క్రబ్బర్ని, ఇదేంటంటే ఫైబర్ స్పాంజ్ బ్రష్ అనమాట. సో దాన్ని రిమూవ్ చేసాం. ఇది కిచెన్ కౌంటర్ టాప్ అనమాట. కిందన మనకి ఏవైనా పొంగినప్పుడు ఒలిగినప్పుడు కిందన బాగా జిడ్డు ఎక్కువ ఉంటుంది. స్టవ్ మీద కంటే కూడా కింద ఎక్కువ ఉంటుంది. చూసారు కదా ఎంత మురికి వస్తుందో. నార్మల్గా నేను క్లాత్తో క్లీన్ చేసేస్తే అయిపోతుంది అనుకున్నాను కానీ ఈ బ్రష్తో తీస్తే చూడండి అసలు ఎంత డస్ట్ని బయటకు తీస్తుందో. వామ్మో ఎంత ఉందా అనిపించింది నాకు నిజంగాను. సో వీటిని ఏంటంటే నార్మల్గా క్లీన్ చేసేసి డ్రై చేసుకొని మళ్ళీ అదే విధంగా యూస్ చేసుకోవచ్చు.
మీకు ఇంతకుముందు చూపించిన బ్రిస్టల్ బ్రష్లో ఇది ఒక టైప్ అనమాట. ఇది స్మాల్ బ్రిస్టల్ బ్రష్ అనమాట. ఇదేంటంటే ఫ్లాట్గా ఉన్న సర్ఫేసెస్ లైక్ కిచెన్ సర్ఫేసెస్, సింక్ అండ్ స్టవ్ టాప్స్ ఇలా ఏవైనా సరే క్లీన్ చేసుకోవచ్చు అనమాట. అంటే మురికి ఎక్కువగా ఉంటుంది కదా, అలాంటి దాంట్లో నీట్గా ఇది క్లీన్ చేసేస్తుంది అనమాట. బ్రష్ ఉండడం వల్ల ఏంటంటే ఈజీగా రిమూవ్ చేయగలదు దేన్నైనా సరే. మనము ఏదో ఒక దానికి ఫిక్స్ చేసుకొని దాని పర్పస్కి యూస్ చేసుకుంటే ఒక్కొక్క బ్రష్ ఒక్కొక్క దానికి నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. లేదా నీట్గా క్లీన్ చేసేసి డ్రై చేసేసి మనం నార్మల్గా దేనికి కావాలంటే దానికి యూస్ చేసుకోవచ్చు అనమాట. చూడండి సింక్ ఎంత బాగా క్లీన్ అయిపోయిందో. నెక్స్ట్ వచ్చేసి ఊల్ క్లాత్ బ్రష్ అండి. ఇది వుడెన్ ఫర్నిచర్స్ ఏదైనా సరే పాలిష్ చేస్తుంది అనమాట నీట్గా. ఎంత పాతబడ్డవైనా సరే నీట్గా దీంతో ఈ విధంగా పాలిష్ చేసామనుకోనికి కొత్త వాటిలా తలతలా మెరుస్తాయి అనమాట. మీరే చూస్తున్నారు కదా ఎంత బాగా షైన్ అవుతుందో వుడ్ మొత్తము. ఇలా ఏదైనా సరే దివాని, బెడ్, టేబుల్స్ ఎలా ఏవైనా సరే క్లీన్ చేసుకోవచ్చు అనమాట. లాస్ట్ది ఫోర్త్ బ్రష్ వచ్చేసి క్లాత్ బ్రష్ అండి. ఇదేంటంటే గ్లాస్ విండోస్, గ్లాస్ సర్ఫేసెస్ ఆర్ కార్ విండ్ సీల్స్ ఉంటాయి కదా, దాన్ని నీట్గా క్లీన్ చేసేస్తుంది అనమాట. ఎలాంటి గీతలు పడకుండా స్మూత్గా క్లీన్ చేస్తుంది అనమాట. నార్మల్గా కార్స్ని ఎలా పెడితే అలా తుడిచేసామనుకోండి, కార్ మీద ఉన్న పెయింట్ గీరికిపోతూ ఉంటుంది డస్ట్ పార్టికల్స్ వల్ల. అలాంటప్పుడు ఈ బ్రష్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. స్మూత్గా క్లీన్ చేసేస్తుంది. సో లాస్ట్ మనం యూజ్ చేసిన మిషన్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనే కడగకూడదండి. ఒక క్లాత్ తీసుకొని తుడిచేసి మళ్ళీ భద్రపరచుకొని యూజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇదండి నేను చూపించిన ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్. చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి. నాకైతే పని చాలా సులభం అయ్యింది అనిపించింది ఇంతకు ముందుతో పోలిస్తే. మీలో ఎవరికైనా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చూసారా ఈ క్యూట్ ప్రోడక్ట్తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. మన ఇంట్లో పని ఎవరి హెల్ప్ లేకుండా మనమే సులభంగా చేసుకోవాలంటే ఇలాంటి ప్రొడక్ట్స్ ఉండాల్సిందేనండి. ఎందుకంటే ఒకరు చేసిన పని మనకు నచ్చదు కాబట్టి మన చేతులతో చేసిన ఫీలింగ్ ఉంటుంది, పైగా సింపుల్గా అయిపోతుంది అనమాట ఇలాంటి ప్రొడక్ట్స్ మనకుంటే. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అవసరమైన వాళ్ళు తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. ఇంకా ఈవినింగ్ అయ్యింది కదా, ఇంట్లో పనులన్నీ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయిందండి. సండే ఇంకొంచెం పనులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా హోమ్కి సంబంధించినవన్నీ కూడా సండే చేసుకుంటూ ఉంటాము. సో పిల్లలు పార్క్ వెళ్తాము అని అలర్ట్ చేస్తే ఇంకా మా ఇంటి దగ్గరలో ఉన్న పార్క్ అయితే వచ్చేసాము. పిల్లలతో అలా టైం స్పెండ్ చేస్తుంటే అసలు టైమే తెలియడం లేదనమాట. చూడండి అక్కడ చిన్నపిల్లలకు సంబంధించినవి చాలా ఉంటే అవి వదిలేసి పెద్దవాళ్ళు చేసిన ఎక్సర్సైజుల దగ్గరకు వచ్చి చూడండి ఎలా ఆడుతున్నారో. మా చిన్నది అయితే మరీను అక్కడ వాళ్ళు చేసిన దానికంటే డిఫరెంట్గా చేస్తారనమాట. ఇంక నేనైతే వెళ్ళిన దగ్గర నుంచి పార్క్ నుంచి బయటకు వచ్చినంత వరకు ఆ ఉయ్యాలైతే దిగలేదు. మా వారికి పిల్లలు అప్పచెప్పేశాను. నేను హ్యాపీగా రిలాక్స్ అవుతున్నాను అనమాట. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అస్సలు ఖాళీ లేదు, ఇంట్లోని ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాను. సో ఇదే దొరికింది టైం అన్నట్లు నేను ఇంకా రిలాక్సేషన్ అవుతుంటే మా వారు మాత్రం పిల్లల దగ్గర కాపలా కాస్తున్నారు, వాళ్ళు ఎక్కడ పడిపోతారో అని చెప్పేసి. దీని తర్వాత ఇంకొక పని కూడా ఉంది, మార్కెట్ పని. సాటర్డే అవ్వలేదు, సండే వెళ్తున్నాం అనమాట. పిల్లలు రండి అంటే రావట్లేదు వాళ్ళు. ఇంక బలవంతంగా వాళ్ళని తీసుకెళ్ళి మార్కెట్కి వెళ్ళి ఇంటికి అయితే వెళ్ళిపోయాము. సో ఇదండి ఇవాల్టి సండే వ్లాగ్ అనమాట. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.